చాలామంది అనేదేంటంటే సార్, సరే ఈ ఈ గొడవ అంతా పక్కన పెడితే, థియేటర్లకి సరైన కంటెంట్ ఇవ్వలేకపోతున్నాం. హీరోలు పెద్ద హీరోలంతా 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి ఒక్కొక్క సినిమా తీయడం వల్ల థియేటర్‌లన్నీ నష్టపోతున్నాయి. అసలు ఎగ్జిబిషన్ వ్యవస్థ నష్టపోవడానికి కారణం హీరోలు ఇలాగా 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి ఒక్కొక్క సినిమా చేయడం వల్లే అంటారు. ఇది మంచి ప్రశ్న. హ్మ్. పాన్ ఇండియా అని హీరోలు అందరూ 3, 5 సంవత్సరాలు చేయడం వల్ల ప్రాబ్లమ్ ఉంది. మీరు పాన్ ఇండియా తీయండి, తెలుగు నేటివిటీ కూడా సినిమా తీయండి. డబ్బింగ్‌కి కొన్ని ఎళ్ళాలి, తెలుగు నేటివిటీ తీయాలి. అది అడగాలి, అడగండి. హ్మ్. మాకు సంవత్సరానికి ఇన్ని సినిమాలు మీరు తీస్తుంటేనే కదా మాకు కూడా ఇన్‌కమ్ వస్తుందని అడగాలి గానీ, మీకు ఇప్పుడు మనం ఒక్క చిన్న మాట సార్, జనవరిలో మాకు 3 వారాలు, 4 వారాలు రెంట్ వచ్చింది. మళ్ళా మాకు పెద్ది దాకా రెంట్ లేదు. 'ఉస్తాద్ భగత్ సింగ్' 1 వీక్ వచ్చింది. 1 వీకే. మాకు తగ్గుమా డబ్బులు మాకు మా 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 పరిస్థితులు ఏంటి చెప్పండి? కరెంట్ బిల్ ఆగరు. మా ఇది ఆగరు. సాలరీస్ ఆగరు. మెయింటెనెన్స్ ఆగదు. ఏసీ బిల్స్ అన్నీ ఉంటాయి కదా! మరి దానివల్ల మాకు నష్టం వస్తుందని అది మాట్లాడకుండా ఎంతసేపు మాకు పర్సెంటేజ్ సిస్టమ్ ఇవ్వండి. మేము ఇప్పుడు వచ్చేస్తే ఈ డబ్బు 3 నెలలు వాడేసుకుంటాం అంటే, మీరు 3 నెలలు వాడుకుంటారు. నిర్మాత పరిస్థితి ఏంటి? మీరు నిర్మాతను కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరేమంటున్నానంటే ఇప్పుడు మాట్లాడుకొని కూర్చున్నాక హీరోని పిలుద్దాం. డైరెక్టర్‌ని పిలుద్దాం. ఆల్రెడీ A1 టెక్నీషియన్ పిలుద్దాం. చాలా హెవీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళందరిని పెట్టి ఏమంటే డిస్ట్రిబ్యూటర్ ఈ విధంగా అంటున్నాడు, ఈ విధంగా అంటున్నారు. ఎగ్జిబ్యూటర్ ఈ విధంగా అంటున్నాడు. మనం తమిళనాడు పద్ధతి తీసుకొద్దాం. కర్ణాటక పద్ధతి తీసుకొద్దాం. సినిమా తేడా వస్తే ఇగో ఇంత పంచాలి ఉంది. ఆళ్ళందరిని కూడా మాట్లాడదాం ఇయన్నీని. మన సౌత్ ఇండియా ఛాంబర్‌లోని కూడా కూర్చుందాం కావాలంటే. అన్ని రేషియోల ప్రకారం మాట్లాడుకుందాం. అంతా ఇంతకుముందు సినిమాలు ఆళ్ళు వెలగున్న అగ్రిమెంట్లు ఎన్ఆర్‌ఐలు ఉన్నాయా? మా రికవరబుల్ ఉన్నాయా? మా ఎన్ఆర్‌ఐలు ఉన్నాయా? ఎంజీలు ఉన్నాయా? అని మాట్లాడుకుందాం. అంతే తప్ప ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చేసి మీరు 4 రోజుల్లో పెంచాలి, 5 రోజుల్లో పెంచాలంటే ఎవరి డిసిషన్ ఆళ్ళు తీసుకుంటూ ఒప్పుకోరండి. ఇక్కడ 3000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అలాగే ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అందరూ కూర్చోవాలా, జనరల్ మీటింగ్‌లో మాట్లాడాలా. అసలు ఇంత జరుగుతుంటే చిరంజీవి గారు ఎందుకు బయటకొచ్చి మాట్లాడలేదు? చిరంజీవి గారు ఆయనకు ఎందుకు అవసరం లేదండి. హ్మ్. ఆయనకు అవసరం లేదు. ఆయనకేం పని? ఆయన సినిమా తీశాడు. ఆయన ప్రోడక్ట్ కరెక్ట్‌గా ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయి ప్రోడక్ట్ కరెక్ట్‌గా ఇచ్చాడు. మాట్లాడితే ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఇలా వస్తుంటే ఆయన ఎందుకు బయటకొస్తాడు? ఆయనకేం అవసరం? సినిమాని కరెక్ట్ కంటెంట్ ఇచ్చానా లేదా? సినిమాని కరెక్ట్‌గా చేశానా లేదా? మీరు టైంకి 7 గంటలకు రమ్మంటే వచ్చానా? షూటింగ్ చేశానా లేదా? మీ అంతట మీరొచ్చి నన్ను రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారా లేదా? ఆ రెమ్యునరేషన్ నాకు ఇచ్చారా లేదా? మీకు కష్టం ఉన్నప్పుడు నేను వస్తాను అని చెప్పాను. నిజంగా కష్టం ఉంటే మీరు అడగండి. మీకు ఇబ్బంది ఉంటే మీరు మాట్లాడండి. అంతే తప్ప మాట్లాడితే ఆయన్ని మీరు టార్గెట్ చేసి మాట్లాడుతుంటే తప్పు అంటాను నేను. అది మొన్న జరిగిన మీటింగ్‌లో హ్మ్. చిరంజీవి గారి సలహాలు గాని, సూచనలు గాని ఏమేమి పనిచేయలేదా ఆ రోజు? ఏవండీ చిరంజీవి గారు ఎవరెవరితో ఏం మాట్లాడతారో అందరికీ తెలుసు మాకు. హ్మ్. అందరికీ. ఆయన సూచనలు లేకుండా ఏమీ జరగదు. కాకపోతే ఏంటంటే ఆయన సూచనలు మంచి చెప్తాడు. మీరు ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, జాగ్రత్తగా చేసుకోండి, ఎక్కడ గొడవలు ఆడుకోకుండా ఒక పద్ధతిలో సిస్టంలో చేయండి అని చెప్తాడు. ఆ సిస్టంలో ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంటే ఈరోజు అయిపోనుగా. ఇప్పుడు సిస్టమ్ లేదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే సిస్టంలో ఉండాలి అంటే చిరంజీవి గారు ఆర్టిస్ట్ మాత్రమే. చిరంజీవి గారు ప్రొడ్యూసర్ కాదు. చిరంజీవి గారు డైరెక్టర్ కాదు కదా. ఇక్కడ సునీల్ గారు తెలంగాణ ప్రెసిడెంట్, అక్కడ లీజ్ ఓనర్, మల్టీప్లెక్స్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్ అన్నీ ఈయనే ఉన్నాడుగా. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, లీజ్ ఓనర్ అన్నీ ఈయనే ఉన్నాడుగా. మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, లీజ్ ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్. వాళ్ళకి ఏ పదవులు లేవులండి ఇక్కడ పాపం. వీళ్ళకి ఇవి ఉన్నాయి. తెలంగాణలో ఆఫీస్ పెట్టారు. వాళ్ళు ఎందుకు ఆఫీస్ పెట్టారు? మీకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేవారు. వాళ్ళకి మీకు ఏం తేడా వచ్చిందంటే మీకు తెలుసు, మాకు తెలియదు అది. అలాగే నాగవంశీ మీకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేవాడు దిల్రాజు గారికి. అప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. గుంటూరు గారు ప్రాబ్లం వచ్చిందా? రాజేసాబ్ ప్రాబ్లం వచ్చిందా? వరప్రసాద్ ప్రాబ్లం వచ్చిందా? మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు? నాగవంశీ గారు ఇప్పుడు ఏమి ఇవ్వలేదు అనేది ఆయన్ని అడగాల. ఆయన అడిగాడు. నాకు రోజుకి ఒక హోటల్‌కెళ్ళి తింటాను. నాకు ఇంకో హోటల్‌కెళ్ళాలనిపించింది. ఆ హోటల్‌కి వెళ్ళాను. తప్పేంటి? ఎందుకు ఆ హోటల్‌కి వెళ్ళాను? టేస్ట్ ఎందుకు బాగోలేదు? ఆ హోటల్ నేను ఎందుకు మారాల్సి వచ్చిందో శిరీష్ అన్ని, దిల్‌రాజు అన్న అడగమన్నాడు. టేస్ట్ ఎందుకు బాగోలేదు? ఎందుకు మారారు? మీ దగ్గర నుంచి రెగ్యులర్‌గా తినేవారు ఇంకో కాడికి ఎందుకు వెళ్ళారు? అని ఆయన అడిగాడు. దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? శిరీష్ గారు, దిల్‌రాజు గారు. ఆయన చెప్పిన మాట ఆయన చెప్పేశాడు. ఎవరిష్టం అది. ఇందాకలే మీకు చెప్పాను. కంటెంట్ అండ్ సప్లై డిమాండ్ అంటే మా హక్కుని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మీకు ఏలకే ఇవ్వాలనేసి ఇదేమి ఇది కాదు, శాసనం కాదు. ఇప్పుడు 2026లో అటు ప్రొడ్యూసరు, ఇటు డిస్ట్రిబ్యూటరు, ఇటు ఎగ్జిబ్యూటరు
4 డబ్బులు తిన్న సినిమా ఏంటండి? వరప్రసాద్ ఉమ్. అంతే. అంతకుమించి చిన్న సినిమాలు 2026లో ఉమ్. వరప్రసాద్ ఒకటే కనబడుతుంది, చిన్న సినిమాలు ఏవో లేవు. ఉమ్. ఇప్పుడు ఇవాళ ఏదో పాపం వీరభద్రుడు హ్యాపీ, ఉమ్. ఇంకో నాకు తెలిసి ఒకటో రెండు రాంబాయి 25లో వచ్చింది, ఇప్పుడు కాదనుకుంటాను. రాజు వర్స్ రాంబాయ్. రాజు వెడ్స్ రాంబాయి ఉమ్. అంతే. ఇప్పుడు 26లో ఏం లేవు, వరప్రసాదే. ఉమ్. అంటే సంక్రాంతి వరప్రసాద్ను సంక్రాంతికి వస్తున్నాడు 24. కాదు, నేను అనేది సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినాయి ఆ కదా, 4 4 సినిమాలు వేసిన వచ్చినాయి. అనగానగా ఒకరోజు యావరేజ్, ఉమ్. పెద్దగా యావరేజ్ పర్లేదు, ఓకే. నారి నారి నారీ నారీ ఏం పెద్దగా లేదు, యావరేజ్ బ్రేక్ ఈవెన్ అయింది. ఉమ్. అంతకుముందు ఇంకో సినిమా ఏదో ఉంది, అది భక్త మహాశైలు కూడా యావరేజ్ బ్రేక్ ఈవెన్ అయింది, ఏం పెద్దగా ఏం లేదు. ఉమ్. టాప్లో మిగిలింది డబ్బులు ఏమైనా రూపాయి డబ్బులు, ఎగ్జిబ్యూటర్ బాగున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బాగున్నాడు, ప్రొడ్యూసర్ బాగున్నాడు అంటే వరప్రసాద్.